హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాయిల్ చేసిన చికెన్ లెగ్స్తో ఒక వెరైటీగా నేను సింపుల్గా పిల్లలు బాగా ఇష్టపడే విధంగా ఫ్రై చేసి మీకు చూపిస్తానండి. జస్ట్ ఆనియన్స్ 1 అండి, బాగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. హరీ మిర్చి, తర్వాత మనకి కరివేపాకు అండి. ఫస్ట్గా నేను స్టవ్ వెలిగిస్తానండి. ఫ్రై ప్యాన్ బాగా హీట్ ఎక్కిందండి. నేను వాడుతుంది గ్రౌండ్నట్ ఆయిల్ అండి. సరిపోతుందండి. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత అంటే పొగలో వచ్చేయాలండి. గ్రౌండ్నట్ ఆయిల్ ఎప్పుడు కూడా పచ్చిది వాడుకోవాలి మనం. కొంచెం ఇలా బాగా మరగాలి. కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉంటుందండి ఇది, ఎందుకంటే చిమ్నీ ఆన్ చేస్తాను కదా, అందువల్ల ఆడియో డిస్టర్బెన్స్ రావచ్చు. చూసారు కదా, బాగా పొగలోనే వస్తున్నాయి. ఫస్ట్గా ఏదో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి నేను చిన్న రెడ్డిష్ వరకు ఫ్రై చేస్తానండి. ఈ చికెన్ని నేను సాల్ట్, చిన్న పసుపు వేసి నేను బాయిల్ చేశాను అనమాట. జస్ట్ స్టీమ్ మీద పెట్టాను అనమాట. బాయిల్ అంటే స్టీమ్ మీద పెట్టాను అనమాట. అందువల్ల ఇది బాగా ఉడికిపోయింది ఆల్రెడీ. మనం ఓన్లీ ఈ ఆనియన్ ఫ్రై అయిపోతే చాలండి, సింపుల్గా అయిపోద్ది. చాలామంది లెగ్స్ కర్రీలో ఉంటే తినరు, లేదంటే ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేయాలండి. ఇది అది హెల్త్కి అంత బాగోదు కాబట్టి నేను సింపుల్గా వెరైటీగా చేసి చూపిస్తాను మీకు. మనం ఇందులో సాల్ట్ సరిపడంత వేసుకోవాలండి, టేస్ట్ తగ్గట్టుగా. ఆనియన్స్ కూడా బేగా కుక్ అయిపోతాయి సాల్ట్ వేయడం వల్ల. ఇందులో ఏమీ అవసరం లేదండి. మన మసాలా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా ఉంటే సరిపోతుందండి. నేను ఎటువంటి ఎసెన్స్ కూడా ఏమి వేయను. అల్లం వెల్లుల్లి పేస్టు మీకు నచ్చి చేసుకోవచ్చు అంటే క్యాప్సికమ్ కూడా మీకు నచ్చి చేసుకోవచ్చు. అదర్వైజ్ లేదంటే ఇలా కూడా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్న కానీ లెగ్స్ నేను 3 తీసుకున్నాను. 3 ఇందులో వేసేస్తానండి. జస్ట్ అటు ఇటు మనం రొటేట్ చేసుకుని సరిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ ఇవి అన్నీ మొత్తం కుక్ అయిపోయాయండి. ఇందులో నేను సింపుల్గా మసాలా కారం అంటే నా వీడియో చూడొచ్చండి, మసాలా కారం ఎలా ప్రిపేర్ చేస్తాను. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, చిన్న చికెన్ మసాలా, అంతే, ఇంకేం వేయలేదు. కొంచెం బాగా అంటుకునడానికి ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసి కలిపేసుకున్న తర్వాత మనం దీని ఇలా సిమ్లో అంటే తక్కువ మంట మీద ఎలా డీప్గా ఫ్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ లెగ్స్ స్పైసీగా ఉంటాయి, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పచ్చిగా కూడా ఉండదు అనమాట. ఆల్రెడీ చూసాయి కదా, పీస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇందులో కొంచెం నేను ధనియా అంటే మనం కొత్తిమీర వేసుకొని ఈ రసంతో పాటు రైస్ పెట్టుకొని చికెన్ లెక్క నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.